అత్త పిసినారి, కోడలు కంచు. ఒక ఊర్లో శాంతి, సరోజ అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. సరోజ పరమ పిసినారి, శాంతి చాలా తెలివైన కోడలు. కొత్తగా అత్తగారింటికి వచ్చిన శాంతి తన పని మనిషి కుమారితో, కుమారి, ఇదిగో టీ తాగు అని అంది. దానికి కుమారి, అయ్ బాబోయ్, టీయానండి, వద్దమ్మా, గీ విషయం పెద్దమ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సరే, నేను పోయేస్తానమ్మా అని భయపడుతూ వెళ్ళిపోయింది. అది చూసి శాంతి, ఏంటిది, ఏమోలే అని అనుకుని శాంతి తన అత్తగారి దగ్గరికి వెళ్లి, అత్తయ్య, మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారు అని అడుగుతుంది. దానికి సరోజ, అన్నం వండు, మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపడా వండేయ్, చల్లారి మంచిగా ఒదుగైతది, అట్లనే బెండకాయ పులుసు పెట్టు అని చెప్తుంది. దానికి శాంతి, ఎందుకత్తమ్మా, రాత్రన్నం రాత్రే వండుకుందాం, మంచిగా వేడివేడిగా తినొచ్చు, గట్ల చల్లారింది తింటే డైజెస్ట్ అవ్వదత్తమ్మా, పైగా చలికాలం, బయట తిరిగొచ్చిన మొగోళ్ళకు కూడా చల్లటన్నం ఏం పెడతాం చెప్పండి అని అంటుంది. వామ్మో వామ్మో, 2 సార్లు అన్నం వండితే ఎంత గ్యాస్ అయితది, అయినా నీ పెళ్ళయి 10 దినాలే అయింది, అప్పుడే గీ ఇంటి మీద నీ పెత్తనమా, పోయి నేను చెప్పింది చేయిపో అని అనేసరికి శాంతి తలదించుకొని సరే అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు శాంతి వాళ్ళ అమ్మా నాన్న శాంతిని చూడ్డానికి తన అత్తగారింటికి వస్తారు. వాళ్ళని చూసిన సరోజ, రండి రండి అన్నయ్య గారు, బాగున్నావా వదినే, ఏంది గిట్లొచ్చిండ్రు? పని మీద ఇక్కడికొచ్చామమ్మా, ఎట్టాగో ఈడిదాకా వచ్చినాం గదా, శాంతిని చూసిపోదామని వచ్చినాం. ఇదిగోండొదినా, ఈ పళ్ళు స్వీట్స్ తీసుకుని లోపల పెట్టండి. సరోజ, శాంతి శాంతి, మీ అమ్మా నాన్నలొచ్చిండ్రు, నీళ్లు పట్టుకోండ్రా అని పిలిచింది. సంతోషంతో వచ్చిన శాంతి, హాయ్ అమ్మా, హాయ్ నానా, సర్ప్రైజా, ఎట్లున్నారు? ఇదిగోండి వాటర్ తీసుకోండి. నానా, మీకు కాఫీ ఇష్టం కదా, కాఫీ పెట్టుకొస్తా, మీరు మాట్లాడుతూ ఉండండి అనగానే సరోజ మనసులో, వామ్మో, గిదేంది, నా ఇల్లు గుల్ల చేసేటట్టుందిగా, దీన్నిక్కడితో ఆపకపోతే మధ్యాహ్నం అన్నం కూడా పెట్టేటట్టుంది అని అనుకొని, ఇదిగో శాంతి శాంతి అని ఏదో చెప్పబోతూ ఉంటే శాంతికి తన అత్తగారి విషయం అర్థమై, అర్థమైందత్తయ్యా, మీకు కూడా కాఫీ కావాలి, అది కూడా ఫిల్టర్ కాఫీ, సరేనా, ఇప్పుడే తీసుకొస్తా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. శాంతి అలా వంటింట్లోకి వెళ్ళగానే సరోజ శాంతి వాళ్ళ అమ్మా నాన్నలతో, హేదో పిల్ల ఆనందం, మా అప్పుడు వదినే మా అత్తగారింటికి మా అమ్మా నాన్న వచ్చిండ్రంటే నీళ్లు కూడా తాగేటోళ్ళు కాదు, అట్లా చూసి అట్లా వెళ్ళిపోయేటోళ్ళు, అప్పటి పద్ధతులే వేరు అని అనగానే వాళ్ళ అమ్మా నాన్నలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మనసులో, అంటే ఇప్పుడు మేం వెళ్ళిపోవాలా ఏంటి అని అనుకుంటూ ఉండగా శాంతి కాఫీ తీసుకుని వచ్చింది. కాఫీలు తాగిన శాంతి అమ్మా నాన్నలు, సరే అమ్మా, ఇక మేం పోయొస్తాం, సాయంత్రం కల్లా ఇంటికి చేరుకోవాలి అనగానే శాంతి, ఎక్కడికి వెళ్ళేది, రాక రాక మా ఇంటికొచ్చి భోజనం పెట్టకుండా పంపించేస్తామా ఏంటి, మా అత్తగారి పరువు ఏం కావాలి, మా అత్తగారి చేపల చెరువు నుంచి చేపల పులుసు పెట్టకుండా ఎవ్వరిని వదిలేది లేదు కదత్తయ్యా అని అంటుంది. ఆ మాటలు విన్న సరోజ ఉక్కిరి బిక్కిరి అయ్యి, అమ్మో, గిదేంది నన్ను ఇట్లిరికిచ్చింది, అంతేగా అంతేగా అనగానే శాంతి తన అత్త మొహం చూస్తూ, అత్తమ్మ నీకుంది చూడు అని అనుకొని వంటింట్లోకి వెళ్తుంది. శాంతి వాళ్ళమ్మ శాంతితో, ఏందమ్మా, మీ అత్తగారు నీళ్లు దాగిపోండి అని మెత్తగా చెప్తా ఉంటే నువ్వేందే చేపల పులుసు చెరువు, ఏంటమ్మా నాకేం సమజైతలేదు. అమ్మా, నువ్వేం ఫిక్కర్ కాకు, గిసొంటి పిసినారి అత్తలకి ఇట్లనే బుద్ధి చెప్పాలే, కోపంతోనో పగతోనో మాటా మాట అనుకుంటే గొడవలయ్యి మనుషులందరూ దూరం అవుతారమ్మా, అందుకే వీళ్ళకి ఎట్లా చెప్పాలో నాకు బాగా తెలుసులే, నువ్వేం ఫిక్కర్ చేయకు సరేనా అని మాట్లాడుకుంటూ మధ్యాహ్నం భోజనం సమయం అయింది. అప్పుడు శాంతి వాళ్ళ నాన్నకి అమ్మకి అత్తకి ప్రేమతో వడ్డిస్తూ ఉంది. సరోజ మాత్రం వాళ్ళ ప్లేట్ల వంకే చూస్తూ ఉంది. శాంతి,
నాన్న కూర వేసుకో, మీకు చాప తలకాయ అంటే చాలా ఇష్టం కదా, వేసుకో నానా అని కొసరి ప్రేమతో వడ్డిస్తూ ఉంది. అమ్మా మొహమాట పడకు, మా అత్తమ్మ పీకల దాకా తినేదాకా ఎవ్వరిని వదలదు కదత్తమ్మా అనగానే అంతేగా అంతేగా అని అంటుంది. భోంచేశాక శాంతి వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక సరోజ శాంతిని పిలిచి, ఇగో శాంతి, నీకు గీ ఇంటి పద్ధతులు పూర్తిగా తెలవదేమో, చెప్తా విను. గీ ఇంటికి ఎవ్వరొచ్చినా వాళ్ళకి కాపీలు టీలు అని ఇవ్వకూడదు. భోజనాలు అస్సలే కుదరవు. ఎవ్వర్ని ఉండండి ఉండండి అని కూడా అనొద్దు. ఇక దరిద్రం బాగోలేక ఎవరైనా భోజనానికి ఉన్నా కూరల్లో గట్ల పెద్ద పెద్ద గరిటెలు పెట్టద్దు, చిన్న చిన్న స్పూన్లు పెట్టాలి, అర్థమైందా? ఎవ్వర్ని రానీకుండా అందర్నీ దూరం పెట్టి పైసా పైసా కూడబెట్టి ఇంత ఆస్తి పోగు చేసిన జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్తుంది. ఆ మాటలు విన్న శాంతి, ఎవ్వరొచ్చినా అట్లనే ఉండాలా అత్తమ్మా? అంతే, ఎవ్వరొచ్చినా అంతే ఉండాలి. సరే అత్తమ్మా అని లోపలికి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజే అత్త సరోజ చెల్లెలు శ్యామల ఆ ఊర్లో ఒక పెళ్లికి పనిమీద వచ్చి వెళ్తూ వెళ్తూ తన అక్క సరోజని చూసి వెళ్దామని వస్తుంది. చిన్నత్తను చూసిన శాంతి, చిన్నత్తయ్య నమస్తే, బాగున్నారా? రండి రండి అని చాలా ఆప్యాయతగా పిలిచి మాట్లాడుతూ ఉంది. ఏదమ్మా మీ అత్తయ్య? గుడికెళ్లారత్తయ్యా, మంచినీళ్ళు తీసుకోండి అని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంది. అప్పుడే వచ్చిన సరోజ, హరే ఎప్పుడొచ్చినవే, చెప్పాసేయకుండొచ్చినావు? అమ్మాయి శాంతి, మీ చిన్నత్తకి కాఫీ టీ ఏమని ఇచ్చినవా? అయ్యో లేదత్తమ్మా, నిన్ననే కదా మీరు చెప్పారు ఎవ్వరొచ్చినా ఏమీ ఇవ్వద్దు అని, అందుకే ఇంకా ఏమీ ఇవ్వలేదు అని శ్యామల ముందే చెప్పింది. శాంతితో సరోజ, ఓసే ఇప్పుడు గవాన్ని అవసరమా, సప్పుడు చేయకుండా ఇంట్లో పోయి పని చూసుకోపో అని అక్కడి నుంచి పంపించేసింది. అదేంతక్క నీ కోడలు అట్లా చెప్తాంది, వచ్చినోళ్ళకి కాఫీలు టీలు పెట్టద్దని? నిజమేనా? గీ పీనాసు బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందక్క నీకు? గదట్లనే చెప్తత్తి. నిన్న వాళ్ళ అమ్మా నాన్న వస్తే గప్పుడు చెప్పిండ్లేగా ముచ్చట్లన్నీ. ఇదేంటక్క? సరే అక్క, నేను కూడా సాయంత్రమే బయలుదేరతాలే. ఏందే ఎక్కడికే పోయేది? రాక రాక అక్క దగ్గరకొచ్చి బువ్వ తినకుండా పోతావా ఏంది? మంచిగా నీకిష్టమైన బిర్యానీ చేపిస్తా, తినిపో అని శాంతిని పిలిచి మటన్ బిర్యానీ చేయమని చెప్పింది. ఇక భోజనం దగ్గర శాంతి గరిటకి బదులు చిన్న చిన్న స్పూన్స్ పెట్టి వడ్డిస్తూనే ఉంది. అది చూసిన శ్యామల, అదేందమ్మాయి గట్ల స్పూన్తో ఎన్నిసార్లు నొడ్డిస్తావు? గిసొంటి వాటికి గరిటెలు పెట్టాలని మీ అత్త నీకు చెప్పలేదా ఏమక్కా అనగానే శాంతి, కథ చిన్నత్తయ్య, అసలేం జరిగిందంటే చెప్తా వినండి అని జరిగిందంతా చెప్పింది. అందుకనే అత్తయ్య గరిటెలకు బదులు స్పూన్లు పెట్టినా. అదంతా విన్న సరోజ చెల్లెలు శ్యామల ఆశ్చర్యపోయింది. సరోజ, సాలే సంబడం, పోయి వంటింట్లో పని చూసుకోపో అని కోడల్ని పంపించేసింది. శ్యామల, చూడక్క, దీన్ని బట్టి నీకేమర్థమైంది? కొత్తగా అత్తగారింటికి అడుగుపెట్టిన కోడలు తెల్లని కాగితం లాంటిది. వాళ్ళకి లేనిపోని చెప్పి నువ్వే కదా వాళ్ళ బుర్రల్ని ఖరాబ్ చేసినావు. చూడు, నువ్వేదైతే చెప్పినావో నీ మీదికే అది రివర్స్ అయింది. అయినా అదేందక్క, కోడలంటే నీ వంశాన్ని వృద్ధి చేయడానికి వస్తుంది. వాళ్ళ మీద మీకెందుకక్క అంత కక్ష? వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా గతి లేకుండా వస్తాన్రా ఏంది మీ ఇంటికి? ఒక్కసారి కూతురు కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండె మీద చేయి వేసుకుని సంతోషంతో పడుకుంటారక్క. అంతేగాని నువ్వేదో పంచపక్ష పరమాన్నాలు పెడతారని వాళ్ళేం నీ దగ్గరికి రారు. చూడక్క, నేను మంచిగా చెప్తాను ఇను. అమ్మాయి చాలా మంచి పిల్ల, తెలివైన అమ్మాయి. ఆ అమ్మాయితో ప్రేమగా మంచిగా మసులుకో. తిరిగి ఆ అమ్మాయి నీకు ప్రేమనే పంచుతుంది. గిట్ల పీనాసి బుద్ధులు చూపించకు, సరేనా? ఇక నేను ఉంటా మరి అని శ్యామల అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. తన చెల్లి మాటలు విన్న సరోజ, అవును, నేనేంది ఇట్లా ఇంత మూర్ఖంగా తయారవుతున్నాను? నిజమే, మనుషులందర్నీ దూరం చేసుకుని డబ్బులైతే కూడబెట్టిన గాని బంధాలన్నీ దూరం అయ్యే. ఇక నుంచి నేను ఇట్లా ఉండకూడదు, నేను కూడా మారాలే అని అనుకొని మరుసటి రోజు ఉదయమే సరోజ తన ఇంటి ముందు పేపర్ చదువుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన కుమారి, అమ్మగారు
పనంతా అయిపోయిందండి, నేనెళ్ళొత్తాను అనగానే, ఆగు శాంతి, కుమార్కి టీ అమ్మా అనగానే కుమారి షాక్ అయింది. శాంతి తన ప్లాన్ ఫలించి అత్తలో వచ్చిన మార్పుకి సంతోషించింది.